హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో 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 ఎవరు? యా జగన్ గారు, నేను సిబ్బంది మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ జిల్లా నుంచి, లీగల్ టీం నుంచి, ఎస్బీఐ కార్డ్కి సంబంధించిన పేమెంట్ గురించి. ఏంటండి ఇది, ఏంటి ప్రాబ్లం ఇది? ఏంటి ప్రాబ్లం ఏంటంటే? ప్రాబ్లం మీరే చెప్తున్నారు, నేనేం చెప్పలేదే. ప్రాబ్లం 17,000 అనేది మీరు పేమెంట్ చేయలేదు, ఎస్బీఐ కార్డ్కి సంబంధించింది. ఓకే ఓకే, ఇది ప్రాబ్లం ఏంటండి? ఇది ఫండ్ ఇష్యూ. ఫండ్ ఇష్యూ. ఫండ్ ఇష్యూ ఎక్కడ సార్ మీరు ఇప్పుడు ఉండేది? మీ అడ్రస్ ఉందా? అదర్ది సేమ్ అడ్రస్. ఏ అడ్రస్ సార్, ఒకసారి చెప్తారా? మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది కదా? మా దగ్గర ఆధార్ కార్డు ఉందా నాది? చెప్పారు కదా సార్, అదే అదే ఒకటే ఉంది మన దగ్గర. అదొకటే అడ్రస్లో ఉంటున్నా అండి నేను. మీ ₹1,00,000 కోసం నేను ఏమైనా ఇల్లు ఖాళీ చేసుకుంటానా అండి? కరెక్టే, మీరు ఇల్లు కాల్ చేశాను పోయారని చెప్పి నేను అడగట్లేదండి. మరి కార్ లోన్ ఎలా కడుతున్నారు సార్? మరి మీరు కార్ లోన్ కడుతున్నానా? 2 వీలర్ లోన్ ఎలా కడుతున్నారు? పైసలతోనే కడుతున్నా. మరి అది కూడా పైసలతోనే కదా సార్, ఇది కూడా పైసలే కదా సార్. దీన్ని సెటిల్మెంట్ చేపిస్తా. మరి సెటిల్మెంట్ చేసుకోండి సార్, సెటిల్మెంట్ ఇస్తాం, చేసుకోండి. సెటిల్మెంట్ ఇస్తారా? ఇస్తాం సార్, 17,000 ఉంది. సరే, నాకు ఇక లీగల్ టీమ్ అంటున్నారు. ఒక విషయం చెప్తా, లీగల్ టీమ్ అంటున్నారు. ఎవరికన్నా అడగండి సార్. మీరు నాకు కలెక్షన్ గురించి నాలెడ్జ్ లేని నేను మాట్లాడతలేను. ఇప్పుడు ₹1,00,000 కోసం భయ్యా చెప్తా నేను, ₹1,00,000 కోసము ఎవరు లీగల్ గా ఓరు, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు. మీ ఎస్బీఐ గురించి నేను చెప్తా. మీకు ఏం చేస్తారబ్బా ఇక లీగల్ టీమ్ అంట. నేను ఒక మాట చెప్తున్నా, నాకు తెలియకుండా మాట్లాడతలేను. కలెక్షన్ టోటల్ నాలెడ్జ్ ఉంది నాకు. నేను చెప్తున్నా మీరు జస్ట్ ఓకే. ఇక లీగల్ టీమ్ మీరు అన్నారా, లీగల్ నుంచి మాట్లాడుతున్నాను, అక్కడనే మండింది నాకు. లీగల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను, నా పేరు సిద్ధార్థ. ఓకే అండి, మీరు సరే నేను లీగల్ గా పోతా. సరే అండి, నేను లీగల్ గా పోతా. నేను పర్మిషన్ ఇస్తున్నా మీకు, పంపించండి అని. నాకు లీగల్ టీమ్ అని మీరు ఎంతో మందికి బెదిరిస్తున్నారేమో. కోర్టులో తీసుకోవడానికి ఒక విషయం, మీరు లీగల్ ఎట్లా అన్నారు నా దగ్గర? మీరు లీగల్ ఎట్లా అన్నారు? మీరు లీగల్ ఎట్లా అన్నారు నా దగ్గర? మీరు లీగల్ ఎట్లా అన్నారు? మీరు లీగల్ ఎట్లా అన్నారు నా దగ్గర? మీరు లీగల్ ఎట్లా అన్నారు? లీగల్ ఎట్లా అన్నారు? లీగల్ ఎట్లా అన్నారు? ఎందుకన్నారు లీగల్? లీగల్ గా చూసుకుందాం. మరి లీగల్ గా చూసుకుందాం సార్. చాలా మళ్ళీ లీగల్ గా చూసుకుందాం. నాడు మళ్ళీ లీగల్ పెట్టు. నువ్వు పెట్టు, నేనే పెడతా. నువ్వు పెట్టాలా? పైసలు నీకు కావాలి కదా, నేను కదా. నువ్వు పెట్టు. నువ్వేం చేస్తావు? ఏడ కూర్చుంటావు? ఏడా నువ్వు ఏజెన్సీ ఏడా? థర్డ్ పార్టీ పేరు చెప్పు నాకు. బేగంపేట అంటున్నాను. థర్డ్ పార్టీ పేరు చెప్పన్నా. ఏ థర్డ్ పార్టీ? మీది థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరు చెప్పు, బీపీఓ పేరు చెప్పు. అది మీకు తెలియాలండి, అది ఏ ఏజెన్సీ అనేది మీకు తెలియాలి. తలబడకు, టెన్షన్ పడకు. ఫస్ట్ తలబడకు, టెన్షన్ పడకు. అర్థమైందా? నేను టెన్షనే పడతలేను, కూల్ గా మాట్లాడుతున్నా. నేను తలబడుతున్నా, నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థం కావట్లేదు. అర్థమైందా? తలబడకు, టెన్షన్ పడకు. అర్థమైందా? టెన్షన్ పడే అవసరమే లేదు. అర్థమైందా? టెన్షన్ పడకు, కూల్ గా మాట్లాడు. టెన్షన్ నువ్వు అరుస్తావు, నేను అరుస్తలేదే. నేను ఒకటే అన్నా, నువ్వు లీగల్ అన్నావు కదా, నువ్వు లీగల్ అన్నావు చూడ. లీగల్ నేనేం చెప్తున్నా లీగల్ టీం నుంచి అంటే లీగల్ ఏముంటుంది నాకు ఒక మాట చెప్పు. నేను నీకు ఒక మాట చెప్తా అబ్బా, నువ్వు ఏం చేస్తావు చేయరాదు కానీ లీగల్ అన్నావు నాకు అక్కడనే మండింది. నువ్వు నార్మల్లీ మాట్లాడి నాకు ఏమైంది సార్ పేమెంట్ నేను చెప్తున్నా కాల్ చేసి నేను సో మేనేజర్ మాట్లాడుతున్నా, సో టీఎల్ మాట్లాడుతున్నా, సో ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా, సార్ పేమెంట్ కాలేదు. మీరు ఆ విధంగా మాట్లాడాలి.
అందుకే తెలుసా ఒక్కళ్ళు చేసే దిక్కు మొత్తం బ్యాంక్ ఇదైపోతుంది తెలుసా. ఒక్క నిమిషం సార్ జగన్ గారు, ఎవరైనా ఏం తప్పుగా మీకు తెలుసా మీకన్నా ముందు ఎస్బీఐ నేను ఒక విషయం చెప్తా, మీ బీపీఓ నుంచి ఇంతకు ముందు మీ టెలికాలర్ ఎట్లా మాట్లాడి తెలుసా మీకు. నా గురించి చెప్పండి సార్. మీరు సరే నేను హైపర్ కాలేదే, నేను హైపర్ కాలేదు అంటున్నారు కదా సార్. నేను హైపర్ ఎక్కడ కాలేదు. నేను హైపర్ అయితే నేను ఒక మాట హైపర్ ఏది ఉంటే మీరు లీగల్ టీమ్ అని అన్నారు. ఎందుకు ఆ లీగల్ టీమ్ యూజ్ చేసారు మీరు బోర్డు? లీగల్ మేనేజర్ అదే చెప్తున్నాను ఇప్పుడు. సరే అండి మీరు లీగల్ మేనేజరు, సరే నేను కాదంటలేదు. ఇప్పుడు నువ్వు లీగల్ మేనేజర్ అన్నావు, నీతో మేము భయపడాలనా? భయపడాలా? మరి ఎందుకు అన్నావు లీగల్ మేనేజర్ అని? డైరెక్ట్ మేనేజర్ అనొచ్చు కదా. నేను డైరెక్ట్ కాదు, నేను మేనేజర్ మాట్లాడుతున్నాను అనొచ్చు కదా. లీగల్ అని బోర్డు ఎందుకు తీసు? లీగల్ అంటే ఏంటి? లీగల్ అంటే ఏంటి? లీగల్ కి మీనింగ్ ఏంటి? లీగల్ అంటే మీనింగ్ ఏంది? లీగల్ అంటే మీనింగ్ ఏంది? లీగల్ అంటే మీనింగ్ ఏంది చెప్పండి నాకు. లీగల్ అంటే మీనింగ్ ఏంటి? లీగల్ ఎందుకు వచ్చింది బోర్డు? చెప్పండి మీరు. లీగల్ అని వర్డ్ ఎందుకు వచ్చింది? లీగల్ అని వర్డ్ ఎందుకు వచ్చింది? మీరు మేనేజర్ అనొచ్చు కదా. లీగల్ ఎందుకు అన్నారు? లీగల్ ఎందుకు అన్నారు? మళ్ళీ అదే మాట మాట్లాడతారు. అవునబ్బా మీరు లీగల్ ఎందుకు అన్నారు? లీగల్ అని వర్డ్ ఎందుకు తీసిరు? మరి తీయొద్దా సార్? తీయదు. ఎందుకు సార్ తీయదు? ఏం అవసరం? ఎందుకు సార్? ఏం అవసరం? అవసరం ఏంటి? ఏం అవసరం? లీగల్ అని వర్డ్ తీసే అవసరం ఏంటి? మీరు నేను మేనేజర్ మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం, నేను ఏసీఎమో ఆర్సీఎమో డిఎంఓ ఒక్క నిమిషం అట్లా అంటే ఆర్టీపీ మెన్షన్ చేపిస్తుండే నేను. ఆర్టీపీ మెన్షన్ చేపిస్తుండే నేను. అర్థమైందా? నేను ఆర్టీపీ మెన్షన్ చేపిస్తున్నాను. ఆర్టీపీ మెన్షన్ చేయమంటుండే నేను అని చెప్తుండే. నేను సెటిల్మెంట్ అని ఎందుకన్నా? నేను సెటిల్మెంట్ అని ఎందుకన్నా? చేపించేది ఇంటెన్షన్ ఉంది. నేను ఒక మాట చెప్తున్నా, నేను ఒకవేళ కట్టే ఉద్దేశం లేకపోతే ఇంటరా నేను చెప్పేది ఇంటరా ఫస్ట్ నేను చెప్పేది వినండి. నేను సెటిల్మెంట్ నాకు ఇంటెన్షన్ లేకపోతే ఆర్టీపీ మెన్షన్ చేయమంటుండే. ఇప్పుడు కాదు రాసిస్తా, ఓకేనా? అంతే. కానీ మీరు లీగల్ అనగానే నాకు మీరు లీగల్ అన్సెక్యూర్లో ఈ లీగల్ ఎందుకు జోరిండి మధ్యలో నాకు నేను అనుకున్నా. సరే మీరు నాకు తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఓకే పర్లేదు. నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎంతమందికి బెదిరిస్తున్నారు ఈ వర్డ్ మీద? మీరు మీ గురించి మీరు మాట్లాడండి సార్. భయ్యా నేను అందరి గురించి మాట్లాడతా. నేను అందరి గురించి మాట్లాడతా. నేను బరబ్బర్ మాట్లాడతా. నేను బరబ్బర్ మాట్లాడతా. నేను మీరు ఎంతమందికి ఈ విధంగా భయపడి బెదిరిస్తున్నారు? మీరు సమాజం పట్ల మీరు అంత శ్రద్ధ చూపించే వాళ్ళైతే మీరు డిఫాల్టర్ కాకుండా ఉంటుండే. సరే ఒక పని చేయి, నాకు సాయంత్రం 4 గంటలకు కాల్ చేయి, సెటిల్మెంట్ గురించి మాట్లాడదాం. నాకు పర్సంటేజ్ చూసి రైట్ ఆఫ్ అకౌంట్ కాబట్టి ఒక 15-20% ఇచ్చి క్లోజ్ చేసేద్దాం. ఓకే? నాకు ఈవినింగ్ ఒకసారి కాల్ చేయండి. మీరు చేయండి సార్, నాకు కాల్ చేయండి. నేను చెయ్యను. మీకు అవసరం అంటే మీరు చేయండి, లేకుంటే వదిలేయండి. నేను ఒక్క కాల్ కూడా చేయను. నేను మెసేజ్ కూడా పెట్టా. మీకు అవసరం ఉంటే చేయండి, లేకుంటే లైట్. అవునా సార్? డైరెక్ట్ చెప్తా నేను డైరెక్ట్ మాట్లాడతా. నేను ఒక ముంగట ఒక మాట ఇంకొక మాట అంతే. నేను మనిషిని అంతే. నేను అంతే. నేను తెగించున్నారంటే దానికి తెగించే మాట్లాడదాం సార్. దానికి తెగించే చేద్దాము. దాంట్లో సరే నువ్వు ఏం చేస్తావు చేసుకో. ఏం చేస్తావు చేసుకో. నీతో చాతనేదో చేసుకో. నువ్వు నీతో చాతనేదో చేసుకో అని చెప్తున్నా కదా, నేను చూసుకుంటా. సరే సార్. సరే సార్ మీరు అంటున్నారు కదా, మీరే అంటున్నారు కదా సార్ చాతనైంది. నేను ఏమంటున్నా, నీకు సెటిల్మెంట్ చేయాలనుకుంటే కాల్ చేయి. నేను మంచిగా చెప్పినా. నువ్వు లీగల్ అనగానే నాకు దిమ్మ తిరిగింది. నాకు లీగల్ అనగానే నాకు దిమ్మ తిరిగిందని చెప్తున్నా. నువ్వు లీగల్ అంటేనే నాకు దిమ్మ తిరిగింది. స్టార్టింగ్ నుంచి అదే మాట చెప్తున్నా నేను. నాకు తెలుసు అబ్బా, నాకు తెలుసు అన్ని ప్రాసెస్ అన్ని తెలుసు. నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నా. నేను తెలియకుండా పిచ్చోళ్ళగా మాట్లాడతాను. నేను నాకు 4 o'clock కాల్ చేయండి. నేను ఒక్క విషయం 4 o'clock కాల్ చేయండి. మనం దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను బయట ఉన్నా, ఇప్పుడు నేను మాట్లాడాను. కాకపోతే కొంచెం ఫోన్ వచ్చిందని బయటకు వచ్చి మాట్లాడుతున్నా. 4 o'clock కాల్ చేయండి. దీన్ని మనం ఖచ్చితంగా మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? నేను మరీ చెప్తున్నా, మీరు లీగల్ అన్నారని నేను మాట్లాడుతున్నా. సరే 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 సార్ సరే.